ప్రెసిడెంట్. నెక్స్ట్ ఇక్కడ ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటారు, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. అండ్ ప్యానెల్ చైర్మన్స్ 6 ఉంటారు, ప్యానెల్ చైర్మన్స్ 6 ఉంటారు. గమనించాలి, టోటల్ చైర్మన్ అవసరం ఉండదు. ఎందుకని పర్మనెంట్ గా మనకి ఎవరు ఉంటారు? ఉపరాష్ట్రపతి ఉంటారు. అందుకని కాబట్టి ఉపరాష్ట్రపతికి సంబంధించి మనం అన్ని తెలుసుకున్నాం ఇంతకు ముందే. కాబట్టి ఇక్కడ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ ఉన్నాడు, డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ. ఈయనను రాజ్యసభ సభ్యులు తమలను ఒకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నిక చేస్తారు సభా కార్యక్రమాల నిర్వహణకు. రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎంపీ ఆఫ్ రాజ్యసభ. తమ రాజీనామాను కూడా ఎవరు సమర్పిస్తారంటే చైర్మన్ సమర్పిస్తారు. డిప్యూటీ చైర్మన్ తన రాజీనామా ఎవరు సమర్పిస్తారు? చైర్మన్ కి. చైర్మన్ ఎవరు? ఉపరాష్ట్రపతి. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి కాబట్టి ఈయన తన రాజీనామా ఎవరు సమర్పిస్తారు? ప్రెసిడెంట్ కి, రాష్ట్రపతి సమర్పిస్తారు. ఇక్కడ ప్రధానంగా డిప్యూటీ చైర్మన్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 6 years. ఎంత అంటే 6 సంవత్సరాలు. ఎందుకని ఇది మెంబర్ ఆఫ్ రాజ్యసభ, మెంబర్ ఆఫ్ రాజ్యసభ. అదే లోక్సభ స్పీకర్ పదవీ కాలం ఎంత? 5 years. మధ్యలో సభ రద్దు అయితే అప్పుడు ఆ పదవి రద్దు అవుతుందా? నెక్స్ట్ కొత్త లోక్సభ వరకు అది కొనసాగుతుందా? కొనసాగుతుంది. గమనించాల్సి ఉంటుంది. అట్ సేమ్ టైం నెక్స్ట్ తర్వాత నేను ఇక్కడ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉన్నారు. ఇతన్ని రాజ్యసభ సభ్యులు తొలగిస్తారు. ఏ తీర్మానంతో అంటే తొలగింపు తీర్మానంతో. ఏ తీర్మానంతో? తొలగింపు తీర్మానంతో. ఎంత మెజారిటీతో అంటే సాధారణ మెజారిటీతో. ఎన్ని రోజుల ముందు నోటీస్ తీయాలంటే 14 రోజుల ముందు నోటీస్ తీయాలి. 14 రోజుల ముందు నోటీస్ తీయాలి. ఒకవేళ సభలో గాన చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఇరువురు లేనప్పుడు అని ఆప్షన్ సిలో అని లేనప్పుడు అని సభా కార్యక్రమం నిర్వహణకు ప్యానెల్ చైర్మన్ 6 నేను చైర్మన్ వచ్చి సభ ప్రారంభమయ్యే మొదటి రోజున నియమిస్తారు. కాబట్టి సభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఇరువురు లేకపోతే సభా కార్యక్రమాలను ప్యానెల్ చైర్మన్ 1, 2, 3, 4, 5, 6 లో నిర్వహిస్తారు. రైట్. నెక్స్ట్ ఒకవేళ రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఈ 2 పదవులు ఖాళీ ఏర్పడింది అనుకో. ఖాళీ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మీరు ఇటువంటి చెప్పాలి. ఏమి ఎప్పుడు ఖాళీ? రాజీనామా చేస్తే, తొలగించబడితే, మరణిస్తే. ఓకే, ఈ 3 సందర్భాలలో ఆ పదవి ఏమవుతుంది? ఖాళీ ఏర్పడుతుంది. కాబట్టి అలాంటప్పుడు రాజ్యసభలోని ఒక సభ్యుడిని తాత్కాలిక డిప్యూటీ చైర్మన్ గా ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఎందుకు అలా అంటే తాత్కాలిక ఉపరాష్ట్రపతి అనే పదవి ఉంటుందా? ఉండదు. అందుకని ప్రధానంగా డిప్యూటీ చైర్మన్ అనే పదవి ఉంటుంది కాబట్టి తాత్కాలిక డిప్యూటీ చైర్మన్ గా నియమిస్తారు. అప్పుడే అతడు సభా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. గమనించాల్సి ఉంటుంది. వినండి, రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ 2 పదవులు ఖాళీ ఏర్పడితే రాజ్యసభలోని ఒక సభ్యుడిని తాత్కాలిక డిప్యూటీ చైర్మన్ గా ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఆ తర్వాత అతని అధ్యక్షతన డిప్యూటీ చైర్మన్ పదవికి ఎలక్షన్ జరిగితే అప్పుడు సభ్యులు ఆ ఎన్నిక చేసుకుంటారు. మళ్ళీ ఉపరాష్ట్రపతి కూడా పార్లమెంటు ఎన్నిక చేస్తారు. అప్పుడు రెగ్యులర్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ వచ్చేస్తారు. రైట్. నెక్స్ట్ సేమ్ టైం ఇక్కడ రాజ్యసభ ఉంది. రాజ్యసభలో మనకు ఫస్ట్ చైర్మన్ ఎవరు? ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఎవరు? ఫస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరు తెలుసుకోవాలి. ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. ఎందుకని? ఆయన తొలి ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధికారిగా ఎలా వ్యవహరిస్తారు? అధ్యక్షుడిగా. నెక్స్ట్ ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు? ఎస్వి కృష్ణమూర్తి. ఈ ఎస్వి కృష్ణమూర్తి వచ్చి ప్రధానంగా ఆయన తెలుగువాడు, తిరుపతి నివాసి అని కూడా, చిత్తూరు డిస్ట్రిక్ట్. కాబట్టి ఈయన తొలి తెలుగు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే ఎస్వి కృష్ణమూర్తి, తెలుగువాడు. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఫస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ ఇన్ రాజ్యసభలో కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా పొందాలి అంటే రాజ్యసభ మొత్తం స్థానాల్లో 10% స్థానాలు ఉండాలి. ఆ స్థానాలు ఉన్నట్లయితే ఏం కాదు, ఏం కాదు.
స్థానాలు ఉండాలి. 10% స్థానాలు ఉంటే వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తారు. ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ప్రధానంగా క్యాబినెట్ మంత్రి హోదా ఇస్తారు. క్యాబినెట్ మంత్రికి అప్పచెప్పేటువంటి అన్ని సౌకర్యాలు ఇస్తారు ప్రధానంగా. కాబట్టి రాజ్యసభలో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా పొందాలి అంటే ఎంత పర్సెంట్ ఉండాలి? 10%. అలా మనకు రాజ్యసభలో ఫస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరంటే కమలాపతి త్రిపాఠి. ఈయన నెహ్రూకు బంధు, జవహర్లాల్ నెహ్రూకు బంధు. అసలు ఎప్పుడు ఈయన అంటే 1977లో, అంటే 1977 వచ్చే వరకు కూడా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఎవరికి లేదని అర్థం. 1969 వచ్చే వరకు కూడా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఎవరికి లేదని అర్థం. ఎందుకంటే ప్రధానంగా 1947 నుండి 1964 వరకు నెహ్రూ, 64 to 66 ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. 66 నుంచి ఇందిరాగాంధీ ఎరా స్టార్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇందిరాగాంధీ మరణించింది 84 వరకు. ఈ మధ్యలో షఫల్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. 66 to 67 ఉంటుంది. 67 లో గెలుస్తారు. 69 లో పార్టీ ఓడిపోతుంది. ఇది 71 వరకు ఓడిపోతుంది కాదు, పార్టీ చీలిపోతుంది. ఇక్కడ 67 to 71 వరకు కాంగ్రెస్ పార్టీ ఇందిరా సిపిఐ మద్దతుతో కొనసాగుతుంది ప్రధానిగా. 1 year ముందే ఎలక్షన్స్ కి వచ్చేస్తున్నాం, గమనించాలి. కాబట్టి అప్పుడు ఓల్డ్ కాంగ్రెస్ ఉంటుంది. ఆ ఓల్డ్ కాంగ్రెస్ కూడా ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. కాబట్టి ఆయనే రామ్ సుభాష్ సింగ్, అపోజిషన్ పార్టీ లీడర్ ఫస్ట్. ఓకే, ఆయన గుర్తించారు ప్రధానంగా. ఓకే సరే, అటు రాజ్యసభలో తొలి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎవరు? ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అంటే కమలాపతి త్రిపాఠి. ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. 77 లో ఎవరు అధికారంలోకి వచ్చారో జనతా వాళ్ళు. కాబట్టి రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షం ఎవరున్నారు? కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకున్న 10% అంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షము కాంగ్రెసే. బీజేపీ కన్నా ఎక్కువ ఉన్నాయి వాళ్ళే. ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకని? ఇంతకుముందు ఎక్కువ అధికారంలో ఉంది కదా, ఎక్కువ రాష్ట్రాల అధికారంలో ఉంది కదా. అలా అదే కొన్ని రోజులు, ఒక 2 years పోతే అక్కడ కూడా మెజార్టీ తెప్పించేస్తాడు ఆయన. ఎవరు? నరేంద్ర మోడీ కాదు. బీజేపీ అధ్యక్షుడు ఎవరు? ప్రెసిడెంట్ అమిత్ షా. గుర్తుపెట్టుకోవాలి, చాలా పవర్ఫుల్ ఆయన. యంగ్ ప్రెసిడెంట్ ఆయన. 49 years ఆయనకి, ఇంకా 49 సంవత్సరాలే. దేశంలో అంత పెద్ద పార్టీకి 49 సంవత్సరాల్లో ప్రెసిడెంట్ కావడం అంటే నాట్ సో ఈజీ. అదే బీజేపీ పార్టీకి గమనించాలి, వాళ్ళ గ్రాస్ రూట్ నుంచి వచ్చిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లే, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంటుంది. మన రాష్ట్రంలో ప్రధానంగా టీడీపీ పార్టీ ఉంటుంది, వైఎస్ఆర్సీపీ ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఎంఐఎం పార్టీ ఉంటుంది. ఇలాంటి పార్టీలన్నీ పెట్టుబడిదారి పార్టీలుగా ఉంటుంటాయి ప్రధానంగా. అంటే ఏమంటే పార్టీ అధ్యక్ష పదవిని వాళ్ళే పెట్టుకుంటారు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తే ట్రస్ట్ చేయలేకుండా ఉంటారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడతారనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. అదే పార్టీ అధ్యక్ష పదవిని వాళ్ళే అంటే పెట్టుకుంటారు. ఏసారినో అవునంటే కాదంట. గమనించండి, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీల వరకు, అంటే ప్రతిపక్ష పార్టీల వరకు పార్టీ అధ్యక్ష పదవిని ఎవరికి ఎవరు? ఎందుకంటే చాలా పవర్ఫుల్ అది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి ఎక్కువగా వాళ్ళు పాల్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళే ఉంటారు. అవునంటే కాదంట. గమనించాలి, అది ఒక రకంగా వాళ్ళకు మంచిది. ఒక రకంగా మనం డెమోక్రటిక్ వేలో చూస్తే చెడ్డది అంటుంటాం. మనం వాళ్ళ పార్టీని స్థాపించి వాళ్ళే నడుపుతుంటారు. కాబట్టి మనం దానికి సంబంధించి ఏం మాట్లాడలేము. నువ్వు పోయినా కూడా అట్లే, నేను పోయినా కూడా అట్లే, ఎవరు పోయినా కూడా అట్లే అంటుంటారు కొంతమంది జనాలు. మనం పోయేది లేదు, అనేది లేదు. అది రాజ్యసభలో ప్రెసిడెంట్ లీడర్ ఎవరు? రాజ్యసభ లీడర్ వచ్చి అరుణ్ జైట్లీ. రాజ్యసభ లీడర్ అడిగాను నేను. రాజ్యసభలో అపోజిషన్ పార్టీ లీడర్ అడగలేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వేరు, నాయకుడు వేరు. నాయకుడిని హీరో అంటారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని విలన్ అంటారు. నాయకుడు ప్రతినాయకుడు. ఎవరు పవర్ఫుల్ గా ఉంటే కథ రక్తి కడుతుంది, విలన్. గమనించాలి మీరు. హీరో ఎప్పుడు డమ్మీగా ఉంటాడు లాస్ట్ వరకు. ఏదో వాడికి దేవుడి కృపతో విజయం సాధిస్తుంటాడు. నువ్వు రామాయణం తీసుకో, మహాభారత తీసుకో, ఎన్ని సినిమా స్టోరీ తీసుకో, విలన్ చాలా పవర్ఫుల్ గా ఉంటే ఆ సినిమా హిట్ అవుతుంది.
అన్నట్టు కాదంట. రామాయణంలో రాముడు పవర్ఫుల్లా రావణాసుడా? రావణాసుడు, వాడి పేరే రావణ బ్రహ్మ. అదే కదా. ఇంకా మహాభారతంలో ఎవరు పవర్ఫుల్? దుర్యోధనుడు, వాడు రారాజు, ఈజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్. వాడు వాడి ఎంత యోధుడు చెప్పడానికి వెళ్ళే. అదే కదా. కాబట్టి కృష్ణుడు అతనికి ఉన్నటువంటి కుయుక్తులతో అతను ఆట కట్టిస్తాడు. జనరల్ ఏసన్నా ఎప్పుడో ముసలి వయసులో వస్తుంది ధర్మరాజుకి, అప్పుడు అధికారం వచ్చినా అప్పుడు ఏం కాదు కదా అన్నట్టు కాదంటారు అట్లా. కానీ రాజ్య పరిపాలన వీడు చిన్నప్పటి నుంచి లాస్ట్ వరకు అతనే కొనసాగిస్తాడు. అంటే వాడికంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఎవరికి? దుర్యోధనుడికి. ఎవరికైనా ఒక రాజ్యం అప్పచెప్తే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోడు. ఏవైతే ప్రిన్సిపల్స్ ను దుర్యోధనుడు అమలు చేయలేడు అట్లాంటి ముందు పెడతాడు ఆయన. ముందు ఎవరో కృష్ణుడు. అదే కదా. అసలు మహాభారత యుద్ధానికి ప్రధాన మూల బిందువు ఎవరంటే కృష్ణుడు. మహాభారతంలో రాజనీతి కలిగి ఉన్న వ్యక్తి ఎవరు? రాజనీతి పాలిటీ కృష్ణుడు. రాజకీయం చేసేవాడు ఎవరు? శకుని. వాళ్ళిద్దరితోనే మహాభారత యుద్ధం జరుగుతుంది. ఈయనేమో పొలిటీషియన్, ఈయనేమో రాజనీతిజ్ఞుడు, రాజకీయ నాయకుడు. అట్లా అదే కదా. శకుని చాలా పవర్ఫుల్ రాజకీయాలలో వాడు. నెహ్రూ రాజనీతిజ్ఞుడు, ఇందిరాగాంధీ పొలిటీషియన్. అట రాజ్యమిక నీతి, రాజనీతి, ప్రజా సంక్షేమం పాటుపడాలి అని ప్రయత్నం చేసేవాడు రాజనీతిజ్ఞుడు. అదేలా అధికారం కోసం ప్రయత్నించేవాడు రాజకీయ నాయకుడు. అవునంట కాదంట. రాజకీయాలు వేరు, రాజనీతి వేరు. రాజనీతి ఏమంటారు ఇంగ్లీష్ లో? పాలిటిక్స్. రాజకీయాలు ఏమంటారు? పాలిటిక్స్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు రాజ్యసభలో ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు? మహమ్మద్ హమీద్ అన్సారీ. డిప్యూటీ చైర్మన్ ఎవరు? పీజే కురియన్. ఏ రాష్ట్రము? కేరళ. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్. ఏ పార్టీ? ఏ రాష్ట్రం? జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే. కాంగ్రెస్ లో మైనారిటీ పార్టీ నాయకుడు ఆయన. ఓకే, గమనించాలి. మొన్నటి వరకు కేంద్ర మంత్రిగా పనిచేస్తాడు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్ కు ఏం పనిచేశారు? సేమ్ గా పనిచేస్తారు. గమనించాలి. అది ప్రధానంగా మనకు రాజ్యసభలో ఇంపార్టెంట్ ఇష్యూస్ సంబంధించి. ఓకే, రైట్. ప్రధానంగా లోక్సభ నాయకుడు ఎవరు? లోక్సభ ప్రతి నాయకుడు ఎవరు? రాజ్యసభ నాయకుడు ఎవరు? రాజ్యసభ ప్రతి నాయకుడు ఎవరు? అడుగుతుంటారు ప్రశ్నలు. ఓకే, అలా ఫస్ట్ లోక్సభ స్పీకర్, ఫస్ట్ డిప్యూటీ స్పీకర్, ఫస్ట్ ప్రెసిడెంట్ లోక్సభ స్పీకర్, ఓకే, ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్. ఇట్లా అడుగుతుంటారని. అవన్నీ కరెంట్ అఫైర్స్ మీకు సంబంధించి మీరేమంటారంటే జీకే అంటారు, నేనేమంటాను దాన్ని స్టాక్ పాయింట్స్ అంటాను. మనకి జీకే ఉంటుంది, సబ్జెక్ట్ పరంగా ఉంటుంది అది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు పార్లమెంట్ సంబంధించిన అంశాలు తెలుసుకోవాలి. పార్లమెంట్ కి సంబంధించిన అంశాలు అంటే ఇప్పుడు లోక్సభ సపరేట్ గా, రాజ్యసభ సపరేట్ గా తెలుసుకున్నాం కంపారిజన్ గా. ఇప్పుడు ఒకే దాన్ని అధ్యయనం చేయాలి. ఇక్కడ చూద్దాం. పార్లమెంట్ కి సంబంధించిన కార్యక్రమాలు, సంబంధించిన విషయాలు. ప్రస్తుతం సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు. పార్లమెంట్ అనేది సంవత్సరానికి కనీసం లేదా సాధారణంగా ఎన్నిసార్లు సమావేశం అవుతుంది అనేది ప్రశ్న. 2, పార్లమెంట్ సంవత్సరానికి వార్షికముగా సాంప్రదాయకముగా ఎన్నిసార్లు సమావేశం అవుతుంది ప్రశ్న. పార్లమెంట్ సంవత్సరానికి వార్షికముగా గరిష్టంగా ఓకే, మరియు ప్రత్యేక సమావేశాలను ఎన్నిసార్లు ఏర్పాటు చేస్తుంది అనేది ప్రశ్న. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం చేసుకోవాలి. అందుకని పార్లమెంట్ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశము అని అడిగిన ప్రశ్న. మీరు క్లాస్ లో జరిగే యాక్టివిటీస్ నా టీచింగ్ మీద పడుతుంది. అడగల అట ఏమైనా అట్ట లేడీస్ ని కామెంట్ చేసి, అమ్మాయిలు కామెంట్ చేసి అట్ట నేను ఒప్పుకోను. స్టేషన్ పంపించడం అంతే, పిలిచి కిందనే ఉంటారు వాళ్ళు. నువ్వు మంచిగా ఉంటే నీకేం కావాలని చేస్తానే, అతి చేస్తే నా దగ్గర సెలవు అట్టాడు.
అర్థమైందా? మార్నింగ్ చెప్పాను, నేను చెప్పే ఆఫ్టర్నూన్ బ్యాచ్ ఉంది కదా, వాళ్ళకి అదనంగా దాదాపు ఒక 20 hours ఎక్కువ తీసుకున్నా చెప్పాల్సిన గంటల కన్నా. అర్థమైందా? అర్థం కాకపోతే నేనేం చేయలేను. రైట్. పార్లమెంట్ వార్షికముగా కనీసం లేదా సాధారణంగా ఎన్నిసార్లు సమావేశం అవుతుంది? పార్లమెంట్ వార్షికముగా సాంప్రదాయకంగా ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తారు, లేదా గరిష్టముగా లేదా ప్రత్యేక సమావేశాలని ఎన్నింటిని ఏర్పాటు చేస్తారు అనేది తెలుసుకోవాలి. రైట్. బట్ పార్లమెంట్ అనేది కనీసం సాధారణంగా సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం అవుతుందంటే ఎన్నిసార్లు? 2 సార్లు సమావేశం అవుతుంది. 2 సార్లు, 2 దఫాలు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 2 దఫాల సమావేశం అవుతుందని పేర్కొన్నారు. ఏమని పేర్కొన్నారు? పార్లమెంట్ ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య కాలము 6 నెలలు మించిరాదు. 6 నెలలు మించిరాదంటే సంవత్సరానికి ఎన్ని నెలలు? 10 నెలలు. ఒక సమావేశానికి 2 సార్లు అంటే 6 నెలలు మించిరాదంటే ఎన్నిసార్లు సమావేశాలు కావడానికి వీలుంది? 2 సార్లు. అది కంపల్సరీ. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత పార్లమెంట్ అనేది సాంప్రదాయకంగా ఎన్నిసార్లు సమావేశం అవుతుంది? సాంప్రదాయం, కన్వెన్షనల్. కన్వెన్షన్ అంటే అర్థం ఏమిటి? పాటించవచ్చు, పాటించకపోవచ్చు. సాంప్రదాయాలు అందుకే ఉంటుంది మనకి. అందుకని పార్లమెంట్ సాంప్రదాయకంగా వార్షికముగా ఎన్నిసార్లు సమావేశం అవుతుందంటే 3 దఫాలు, 3 సార్లు. ఒకటి వేసవి కాల సమావేశాలు, వీటినే మనము బడ్జెట్ సమావేశాలు అంటాం. ఈ వేసవి కాలం ఎప్పుడు ఉంటుంది? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే మాసాలు అంతే కదా. ఎక్కువ రోజులు జరిగే సమావేశాలు, అధిక రోజులు, వాటి బడ్జెట్ సమావేశాలు అంటారు. ఆ సమావేశంలో బడ్జెట్ రూపొందించడం, చర్చించడం, ఆమోదించడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా. నెక్స్ట్ 2 వేసవికాలం అయిపోతే ఏ కాలం వస్తుంది? వర్షాకాలం. వర్షాకాలం సమావేశాలు ఇవి జూన్ అండ్ జూలై అండ్ ఆగస్ట్. ఇప్పుడు ఏ మంత్? జూలై. కాబట్టి జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లోనే రావాలి వర్షాలు వస్తాయి. ఈ నెలలకు ముందు వచ్చినా, ఈ నెలల తర్వాత వచ్చినా రైతులకు ఇబ్బంది వర్షాలు. ఇప్పటికి ఇంకా ఈ కార్తీ 2 రోజులు 3 రోజులు ఉంటుంది. ఇప్పుడు కానీ వర్షం పడిపోతే ఇంకా రైతులకు వేస్ట్. ఇంకా ఇప్పటికీ వేస్ట్. ఇంకేమి పొలాలని ఇచ్చేయడానికి కూడా స్కోప్ లేదు. కాబట్టి ఈ సంవత్సరం అంతా ప్రభుత్వము కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక ఆహార ధాన్యాల దీన్ని ఎదుర్కొంటుంది. ధరలు విపరీతంగా పెరిగిపోతాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. కాబట్టి నాట్స్ ఈజీ ఒక సంవత్సరం పంటలు పడిపోతుంది దేశంలో, రాష్ట్రంలో. గమనించాలి. కొన్ని రాష్ట్రాలు వరదలతో నష్టం, కొన్ని రాష్ట్రాలు కరువుతో నష్టం కాదు. గోదావరి జలాలని సముద్రంలో టీఎంసీ నీళ్లు వదిలేస్తున్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ వాటర్ వచ్చి కలిసిపోతున్నాయి. ఇక్కడ ఎక్కడో మహారాష్ట్రలో వర్షాలు వస్తే కర్ణాటకలో దూరి, ఆంధ్రప్రదేశ్లో దూరి పోతున్నాయి సముద్రంలో. వాటిని నిల్వ చేసేటువంటి సమర్థత లేదు మనకి. తెలుసా మీకు? సముద్రంలో ఏ జలాలు ఎక్కువగా కలిసిపోతుంటాయి? కృష్ణా, గోదావరి. గోదావరి. ఈ గోదావరి జలాలు కానీ మనం రిస్టోర్ చేయగలిగితే, ఆనకట్టల ద్వారా నేను నిల్వ చేయగలిగితే భారతదేశం అంతా నీరు మనం సరఫరా చేయొచ్చు. అవునాయా? కాబట్టి మన వాళ్ళు ఈ రుణమాఫీ, డాక్టరాలు, అర్థం కదా, లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ ఇలాంటి వాటికి బిస్కెట్కి తప్ప ఇలా మౌలిక వసతులకి ఖర్చు చేయాలి. సాగునీరు ఉంటే చాలా. ఫస్ట్ వ్యవసాయానికి నీరు ఉంటుంది, తాగునీరు ఉంటుంది, విద్యుత్కి నీరు ఉంటుంది, పరిశ్రమలకు ఉంటాయి, అన్ని అభివృద్ధి చెందుతాయి, భూగర్భ జలాలు పైకి వస్తాయి. ఎస్తారనో కానీ వాటి మీద శ్రద్ధ పెట్టేవాడే లేదు రాజశేఖర్ తర్వాత. రాజశేఖర్ని ఆ విషయంలో నేను ఇంకా అప్రిషియేట్ చేసినట్టు ఇంకెవరినో అప్రిషియేట్ చేయాలి. ఇట్స్ ఎ గుడ్ సీఎం. భారతదేశంలో ప్రపంచంలోనే అట్లాంటి దార్శకుడు రాడు రాజశేఖర్ లాంటి వాడు. ఎందుకంటే ఓన్లీ వాటర్ ప్రాజెక్ట్స్, మిగతా పక్కన పెట్టండి, నాకు అనవసరమైన విషయాలు. కాబట్టి అంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ రాష్ట్రంలోనా లేదా ప్రధాని అయినా సరే దేశంలో వాటర్ ఇరిగేషన్ బాగా ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు మంచి వాళ్ళు అర్థం. ఎందుకని ఇరిగేషన్ 80% ఆఫ్ ది పీపుల్ ఎక్కడ సైడ్ ఉన్నారు? గ్రామాలలో. వాళ్ళ యొక్క ప్రధాన లైవ్లీహుడ్ దేని నుంచి వస్తుంది? వాళ్ళకి వ్యవసాయం నుంచి. నువ్వు తాగునీరు, సాగునీరు లేకుండా ఏం చేస్తామనరా అని క్వశ్చన్ చేస్తారు ప్రభుత్వం వాళ్ళు.
మనకు ప్రధాన ఆదాయం ఉంది అక్కడి నుంచి కదా, అవునంటే కాదంట. దాన్ని పక్కన పెట్టేసి ఎక్కడెక్కడో ఏమేమో చేస్తాను వేస్ట్. వాళ్ళ దేశం రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉండదు. వర్షాకాల సమావేశాలు జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ఉంటాయి. ఇక్కడ వర్షాలు పడకుండా ఇక్కడ వర్షాలు పడాయనుకో, ఈ మాసాల్లో వర్షాలు పడాయనుకో, ఆ వర్షాలని ఓకే జాగ్రఫీ భాషలో ఏమంటారు? నీకు ఇక్కడ వేసవి కాలము, వర్షాకాలము, ఇక్కడ శీతాకాలం ఉంటాయి. ఏమంటారు? అకాల వర్షాల, సంవాహన వర్షాల, చెప్పండి పిల్లలు. ప్రధాన ప్రశ్న అది. గుడ్. మ్యాంగో షవర్స్ అంటారు. మ్యాంగో షవర్స్. అప్పుడు మామిడి పిందులు, మామిడికాయలు వస్తుంటాయి. ఇక్కడ వర్షాలు పడ్డాయంటే వర్షాలు కాకుండా వడగండ్లు పడతాయి. వడగండ్లు, ఆ వడగండ్లంతా మామిడి పిందెలను అట్లే వండిస్తాయా, కింద రాల్చేస్తాయా? రాల్చేస్తాయి. అందుకని షవర్ చేయిస్తాయి, వాటిని స్నానం చేయిస్తాయి అని అర్థం. అంతగల కాబట్టి ఇక్కడ కానీ వర్షాలు వచ్చాయనుకో బాగా, దాంతో మామిడి రైతులు ఉన్నారు కదా, అంతే నట్టేందుకు కొట్టుకొని పోతారు. అటు కాకుండా ఇక్కడ వర్షాలు రాలేదు మొన్న, అందుగల ఏమైంది? మామిడికాయ ధర ఎంత ఉంది? కిలో, 10 కిలో అందుగల 25 రూపాయలు, 30 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు. అందుగల తిన్నా మంచిగా ఇది వినియోగదారులు. నిజానికి 1 కిలో మ్యాంగో అమ్మిన 75 నుంచి 100 రూపాయలు ఉంటే తప్ప బెనిషా అమ్మిన వాడికి గిట్టదు. ఎవరికి? మ్యాంగో రైతుకి. నిజంగానే బాబు, చాలా తక్కువ ధరలకు అమ్మారు మనం. నేను నిజంగానే మాట్లాడుతున్నానే బాబు, మన మ్యాంగోస్ చాలా తక్కువ ధర. అదే మార్కెట్ లో తినలేదా మీరు? తినాలా? ఏ కాలంలో ఆ ఫ్రూట్స్ వస్తాయి. మ్యాంగోస్ మన టూర్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఏ ఫ్రూట్స్ వస్తున్నాయి? యాపిల్స్. ఇది కొత్త కాలం వస్తాయి ఫ్రెష్ గా, అప్పుడు అవి తినేయాలా. మన సీతాఫలం ఇవన్నీ ఏ కాలంలో ఏ ఫ్రూట్స్ వస్తాయి అన్ని తినాలా. ఇవి తింటా, నేను అవి తినకూడదు అట్లా ఏం లే, అన్ని తింటేనే మనకు శరీరం మంచి ఇది ఉంటుంది, హెల్త్. మన తింటక్క సమాచారాలు, అది తింటే ఇది తిన్నా, ఇది తింటే అది తినకూడదు. ఏం తినకూడదు? పందులు తినకూడదు. దరిద్రులు కూడా తినేస్తుంటారు పల్లెల్లో ఏమలే, సిటీలో కూడా తినేస్తారు తినాలి కదా. చదువుకున్నది అసలు తినకూడదు. ఎందుకంటే మనకు చిన్న మెదడు వెనకల, ఇక్కడ పెద్ద మెదడు ఉంటుంది. ఈ చిన్న మెదడు దానిపైన ఒక రసాయనము అది ఇది అవుతుంది దీంట్లో. అందులోన పంది నుంచి వచ్చే జబ్బేది స్క్వైర్ ఫ్లో. ప్రపంచంలో ఏ దేశంలో ఫస్ట్ ఆవిర్భవించిన స్క్వైర్ ఫ్లో? మెక్సికో. ప్రపంచాన్నంతా ఇప్పుడు ఏం చేస్తుంది? సర్వనాశనం. అవునంటే కాదంతా. తినే జంతువులు చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేసి దరిద్రులు. నేను చెప్పే మాట వినాలి మీరు. తర్వాత శీతాకాల సమావేశాలు. కాబట్టి ఇవి ఎప్పుడు ఉంటాయి? శీతాకాలం అంటే ఏమి? చలికాలం. కాబట్టి నవంబర్ అండ్ డిసెంబర్ తక్కువ రోజులు జరిగే సమావేశాలు. ఒకవేళ సస్పెండ్ చేస్తే వీటిని సస్పెండ్ చేస్తారు. ప్రధానంగా బిల్లులు ఎక్కడ రూపొందించబడతాయి? ఇక్కడ. ప్రధానంగా ఇక్కడేమీ బడ్జెట్ అలా గమనించాలి. ఓకే. కాబట్టి శీతాకాలంలో ఢిల్లీలో చలి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? చాలా ఎక్కువ ఉంటుంది. మైనస్. మన నిర్భయ చేసినప్పుడు చూడు, స్టూడెంట్స్ అంతా స్ట్రైక్ వచ్చారు. అంతా స్వెటర్లు, శాలువలు కప్పుకొని వచ్చారు. చూసారు మీరు? అంత ఎముకలు గట్టిగట్టే చలిలో కూడా దానికోసం ఫైట్ చేశారు. కాబట్టి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేసారు ఎవరు? అంత యువతే గమనించాల్సి ఉంటుంది. అలా నేచర్. కాబట్టి మైనస్ ఉండేటప్పుడు అక్కడ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి సభ్యులు రావడానికి వీలు కాదు. కాబట్టి అది తక్కువ సమావేశాలు ఏర్పాటు చేశారు. రైట్. ఇవి ప్రధానంగా సాంప్రదాయ సమావేశాలు. ఎన్ని? 3. నెక్స్ట్, పార్లమెంట్ సంవత్సరానికి గరిష్టముగా లేదా ప్రత్యేకంగా ఎన్నిసార్లు సమావేశం అవుతుంది అంటే ఎన్ని సార్లైనా సమావేశం అవుతుంది. పార్లమెంట్ అనేది గరిష్టంగా ఎన్నిసార్లైనా సమావేశం అవుతుంది. సరే, దానికి ఎగ్జాంపుల్ చూడండి. 352 ఆర్టికల్ కి 7 అనే ఒక సబ్ క్లాస్ చేర్చి ఈ సబ్ క్లాస్ ప్రకారము లోక్సభ సమావేశం ఉండేటప్పుడు 1/10 లోక్సభ సభ్యులు మేము నేషనల్ ఎమర్జెన్సీని ఆమోదించమనే ఒక తీర్మానాన్ని లోక్సభ స్పీకర్కు తెలియజేసిన, ఒకవేళ లోక్సభ సమావేశం లేదు, 1/10 లోక్సభ సభ్యులు
ఆ తీర్మానాన్ని నేరుగా రాష్ట్రపతికి అందజేసిన మొదటి సందర్భంలో లోక్సభ స్పీకర్, రెండవ సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లోక్సభను 14 రోజుల్లోపు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. ప్రత్యేక సమావేశాన్ని, ఈ ప్రత్యేక సమావేశము సాధారణ మెజారిటీతో దాన్ని రద్దు చేయొచ్చు, 2/3 మెజారిటీతో దాన్ని కొనసాగించవచ్చు. ఇది చెప్పానా లేదా? నేషనల్ ఎమర్జెన్సీలో చెప్పాను. మరి అంటే మీ నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు 14 రోజుల్లోపే మీరు లోక్సభ ప్రత్యేక సమావేశం ఏర్పడడానికి వీలుందా లేదా? వీలుంది. అదొకటి కాదు, ఎన్నిసార్లు అయినా ఇప్పుడు లోక్సభలో స్పీకర్ ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ ఉన్నారు, ఈ 2 పదవులు ఖాళీ ఏర్పడతాయి. అప్పుడు ఆ అధ్యక్ష ఎన్నికలకు లోక్సభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయకుండా చేస్తారు. వాటిని ప్రత్యేక సమావేశాలు అంటారు. ఆ ప్రత్యేక సమావేశం అంటే దానికోసమే ఏర్పడుతుంది. అది మిగతా విషయాలు చర్చించుకోవడం. అదే ఇప్పుడు మన క్లాసు పార్లమెంట్ చర్చిస్తున్నాం, అది మన సిలబస్ లో ఒక చాప్టర్. ఎస్ అర్ నో? సరే, నా కొడుకున్నాడు, వాడికి బర్త్డే ఉంది కాబట్టి ఆ బర్త్డే కోసం మిమ్మల్ని అందరికీ ఇన్విటేషన్ ఇచ్చారు. అది ప్రత్యేక సమావేశమా లేదా క్లాసా? ప్రత్యేక సమావేశం. అప్పుడు అక్కడికి పోయి రావాలా, పిల్లోడిని ఏదో ఆశీర్వదించాలా, ఫుడ్ తినాలా, వెళ్ళిపోవాలా. అది కాబట్టి పెద్ద లిస్ట్ రాసుకొని వచ్చి సార్ పార్లమెంట్ సార్ అని అడగడం బాగుంటుందా? బాగుంది. ప్రత్యేక సమావేశం అంటే అవి ప్రస్తావించుకోండి. ఎక్కడ ప్రస్తావించాలి? జనరల్ సెషన్స్ లో. అర్థమైందా? అది ప్రత్యేక సమావేశం అనేది అందుకనే ఏర్పడుతుంది. అలాంటివి ఎన్ని నిర్వహించవచ్చు? ఎన్నిసార్లైనా. సాంప్రదాయకంగా ఎన్ని? 3. కనీసము సాధారణ ఎన్ని? 2. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని పార్లమెంట్ సంవత్సరానికి ఎన్నిసార్లు అనరు. మీరు అనుకుంటున్నారట అట అనరు. పార్లమెంట్ సంవత్సరానికి కనీసం, పార్లమెంట్ సంవత్సరానికి సాధారణంగా, పార్లమెంట్ సంవత్సరానికి సాంప్రదాయం, పార్లమెంట్ సంవత్సరానికి గరిష్టంగా లేదా ప్రత్యేక సమావేశాన్ని ఇలా అడుగుతారు. ఆ పదం ఒకటి పెడతారు. అలాంటప్పుడు మనం కరెక్ట్ గా దాన్ని సబ్జెక్ట్ కు అనుసంధానించాలి. ఓకే, సభ్యత్వం, ద్వంద్వ సభ్యత్వం. ద్వంద్వ సభ్యత్వం అంటే డబుల్ మెంబర్షిప్ అని. ఎట్లా చూద్దాం. పార్లమెంట్ అంటే లోక్సభ మరియు రాజ్యసభ. ఒక వ్యక్తి ఉంటాడు, వాడు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుంటాడు. లోక్సభకు సార్వత్రిక ఎన్నికలు వస్తాయి, అప్పుడు లోక్సభ కూడా ఎన్నిక అవుతాడు. ఆల్రెడీ వాడికి రాజ్యసభ సభ్యత్వం ఉంటుంది. అప్పుడు ఒక వ్యక్తి అటు రాజ్యసభ సభ్యుడిగా అటు లోక్సభ సభ్యుడిగా 2 సభ్యత్వంలో కలిగి ఉంటే ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. రాజీనామా చేయనట్లయితే రాష్ట్రపతి ఒక కాల పరిధిని నిర్ణయించి ఆ కాల పరిధి తరువాత అతని లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఒక వ్యక్తి అటు రాజ్యసభ సభ్యత్వము అటు లోక్సభ సభ్యత్వము రెండింటినీ కలిగి ఉంటే ఒక పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేయలేదు, ఓకే, రాష్ట్రపతి అప్పుడు కాల పరిధిని నిర్ణయిస్తాడు. ఒక 10 days, 14 days, 1 month అని. అప్పుడైనా వాళ్ళు రాజీనామా చేయాలి. అప్పుడు చేయలేదు, ఆ కాల పరిధి తర్వాత అతను ఏ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు? లోక్సభ సభ్యత్వాన్ని. ఆ రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ప్రశ్న. ద్వంద్వ సభ్యత్వం ఉన్నప్పుడు ఓకే, ఆ సభ్యుడు సభ్యత్వాన్ని వదులుకోకపోతే, త్యజించకపోతే, పరిత్యాగం చేయకపోతే ఏ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు? ఎవరు రద్దు చేస్తారు? అలా వాడు అడిగిన క్వశ్చన్ కి అడిగినంత సమాధానం చెప్పాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకో ద్వంద్వ సభ్యత్వం. ఒకడు ఎంపీగా కొనసాగుతుంటాడు, లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా అంటే ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా కొనసాగుతుంటాడు. ఎమ్మెల్యేగా ఉంటాడు, మరి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా కూడా గెలుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన కేసీఆర్ ఉన్నారు, 2004లో 2 పదవులు గెలిచాడు, ఎమ్మెల్యేకి రిజైన్ చేశాడు, కేంద్రంలో మంత్రి అయ్యాడు. మొన్న కూడా ఎంపీగా గెలిచాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు, ఎంపీకి రాజీనామా చేశాడు, ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన డెసిషన్స్ కూడా ఎంత బాగున్నాయి, మీకు అర్థం అవట్లేదు. అప్పుడు అది కరెక్టే, ఇప్పుడు ఇది కరెక్టే కాదా? అట్లా అప్పుడేమో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశాడు, ఇక్కడ ఉండి వేస్ట్ అని.
కేంద్రంలో మంత్రి అయ్యాడు, సెంట్రల్ మినిస్టర్ ఆయన దేశానికంతా. ఇప్పుడు ఎంపీగా రాజీనామా చేశాడు, ఎమ్మెల్యేగా ఉంటూ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి ఆయన. అవునంటే కాదంట అలా. సరే, కాబట్టి అలాంటప్పుడు రెండు సభ్యత్వాలు కలిగి ఉంటే, అటు పార్లమెంట్ సభ్యత్వం, రాష్ట్ర శాసన సభ్యత్వం కలిగి ఉంటే ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేయలేదనుకోండి, రాష్ట్రపతి ఒక కాల పరిధిని నిర్ణయిస్తారు. ఈ కాల పరిధి తర్వాత అతని ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. అంటే ఇక్కడ కూడా ద్వంద్వ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. రాజీనామా చేయనప్పుడు ఏ సభ్యత్వాన్ని రద్దు చేస్తాడు? ఎంపీ. ఇక్కడైతే లోక్సభ. దాన్ని ద్వంద్వ సభ్యత్వం అంటారు. నెక్స్ట్ తర్వాత అనర్హత. ఒక ఎంపీ ఉంటాడు. ఎంపీ అంటే లోక్సభ నా రాజ్యసభ, లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎంపీ. ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో వాళ్ళు లోక్సభ సభ్యుడు ఉంటాడు, రాజ్యసభ సభ్యుడు ఉంటాడు. అవునంటే కాదంట. కాబట్టి ఎంపీ అనర్హతలను ఎవరు నిర్ణయిస్తారంటే ఎలక్షన్ కమిషన్ సలహా మేరకు రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఎలక్షన్ కమిషన్ సలహాను రాష్ట్రపతి తప్పక పాటించాలంటే మస్ట్ అండ్ షుడ్, తప్పనిసరిగా పాటించాలి. కానీ 143 ప్రకారం సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి పాటించాలంటే పాటించాలా అవసరం లేదా? సమాధానం చెప్పండి నాకు. పాటించగా పోవచ్చు అనేది సమాధానం. పాటించరాదు, పాటించవచ్చుగా సమాధానం. పాటిస్తే పాటించవచ్చు, పాటించగా పోవచ్చు. కానీ ఇక్కడ ఎట్లా? ఖచ్చితంగా పాటించాలి. వేరేటికి తేడా ఉందా లేదా? ఉంది. రైట్. అదే ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు నిషేధ చట్టాన్ని అనుసరించి ఒక ఎంపీ యొక్క అనర్హతలు నిర్ణయించే అధికారము సభాధ్యక్షులకు ఉంటుంది. లోక్సభలో ఎవరికి? స్పీకర్. రాజ్యసభలో ఎవరికి? చైర్మన్. వైఎస్ఆర్సీపీ తరఫున కర్నూలు నుంచి ఒక ఆయన ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. ఎవరైనా? ఎస్పీ వారేడు. పదవీ ప్రమాణ స్వీకారం చేయక ముందే వైఎస్ఆర్సీపీ కడవ తీసేసి తెలుగుదేశం కడవ వేసేసుకున్నాడు కదా. అవునంటే కాదంట. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు కదా. అవునంటే కాదంట. టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీలో చేయడము తప్పే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీలో చేరడము తప్పే. అనంటే కాదండి. వాళ్ళు రానిపోతుంది నిజానికి ఆ పార్టీ వాళ్ళు. కానీ రాజకీయ నాయకులకు ఎక్కువ దురాశ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడా? అర్థమైందా? అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు, అధిక సంఖ్యలో ఎంపీలు ఉన్నారు, కేంద్రంలో మంత్రి పదవులు ఉన్నాయి. జడ్పీ చైర్మన్లు, ఎంపీ ప్రెసిడెంట్లు అవసరమా? అలాంటి వాటికి అసలు పట్టించుకోకూడదు. ఆయన ఊరికి చెడ్డ పేరు వస్తుంది, వదిలేయాల. ఏమని జడ్పీ చైర్మన్ అయితే ఏమైంది? వాడు చిన్న వాళ్ళకు పాపం అట్లా కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు లేరు ఎవరు. దానివలన ఆయన రాష్ట్రపతి దృష్టికి, నరేంద్ర మోడీ దృష్టికి, రాజ్నాథ్ సింగ్ దృష్టికి, హ్యూమన్ రైట్స్ కమిషను, హైకోర్టు అంతా పోయి నానా రచ్చ చేసేసాడు. టీవీ చూస్తే, సాక్షి ఆ పేపర్ చూస్తే ఈయన గురించి పెద్ద విలన్ మాదిరి చేసేసాడు ఆయన. చిన్న అంశాలే. ఎందుకంత అవసరం? నీకు దేవుడు మంచిగా చూశాడు కదా, నీకు అంటున్నానే కదా. వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఎంపీ ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్, చైర్మన్ స్థానాలు రిలీజ్ బతుకొని ఏం చేస్తారు? ఏమైతుంది కదా? రాజకీయ అధినేత నువ్వే కదా. ఇంత కనీసం అంటే బ్రాడ్ మైండ్ ప్రదర్శించడం. ఓకే, ప్రదర్శిస్తే చాలా చక్కటి ఆధారం లభిస్తుంది ప్రజల నుంచి. అవునా బాబు? కాబట్టి ఆయన నిర్ణయం తీసుకునేటప్పుడు అడ్వైజర్స్ ఉంటారు కదా, అక్కడ అడ్వైజర్స్ సలహా ఇవ్వాలి. కాబట్టి అక్కడ లోకల్ పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా అధినాయకులు లోకల్ పాలిటిక్స్ లో ఇంక్లూడ్ కాకూడదు. లోకల్ పాలిటిక్స్ చేసేటప్పుడు బాగా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వాలి. అప్పుడు మంచి ప్రజాస్వామ్య విలువలు ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ చోట రాజకీయమే మన వాళ్ళు. ఈ పక్క టిఆర్ఎస్ పార్టీ, అక్కడ లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే బీజేపీ పార్టీ, ఏ పార్టీ అధికారంలో చూస్తే ఆ పార్టీ అంతా ఇట్లాంటి చూస్తుంటారు. అదే కదా? అవునే బాబు? సరే, అదే టిఆర్ఎస్ పార్టీ
విధాన పరిషత్తులో పార్టీ ప్రభుత్వం పాల్పడడానికి ఒక కారణం ఉంది. దానికి కారణం ఏంటంటే ఆయన టీఎస్ ఉన్నాడు కదా, సాధారణంగా ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు? రాష్ట్రపతి. పార్టీ ప్రముఖులు అయితే సభాధ్యక్షులు, లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్. ఇస్ గుడ్. నెక్స్ట్ కోరం. ఇది కోరం, అంతేగాని ఘోరం కాదు. ఓకే రైట్. ఇప్పుడు కోరం. కోరం అనగానేమి? కోరం అనగా సమావేశం కావడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్య. మరి కోరం గురించి ఆర్టికల్ ఏం పేర్కొంటుంది? 100 ప్యారెగ్రాఫ్స్ లో 3. కోరం సంబంధించిన చట్టాలు రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్. ఏ మెజారిటీతో? సాధారణ మెజారిటీతో. మరి మనకు కోరంను ఎంత నిర్ణయించారు కోరంను? 1/10. మరి లోక్సభలో కోరం ఎంత? 55. 545 లో 10% ఎంత? 55. మరి రాజ్యసభలో కోరం ఎంత? 25. కోరం ఉందా లేదా అనేది ఎవరు నిర్ణయిస్తారు? సభాధ్యక్షులు. లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్. అలా అడిగినంత వస్తాడు, అడిగినంత సమాధానం. కోరం అనగానే వేరు, కోరం గురించి ఆర్టికల్ వేరు, కోరం చట్టాలు ఎవరు రూపొందిస్తారు, ఏ మెజారిటీ, కోరం ఎంత, లోక్సభలో ఎంత, రాజ్యసభలో ఎంత. ఇది థియరీ, ఇది అప్లికేషన్. అదే కదా రైట్. నెక్స్ట్ మన క్లాస్ అనుకోండి, మన క్లాస్ 500 మంది ఉన్నారు. అలాంటప్పుడు కోరం ఎంత ఉండాలి మన క్లాస్ లో? 50 మంది. మనకేం కోరంలో అట్లా ఏం లేవు. మనం రూల్స్ లో రాసుకున్నాం, మనకేం రాజ్యాంగం ఉంది అన్న. 50 మంది వస్తే క్లాస్ పెట్టచ్చు, 50 మంది లేకపోతే వెళ్ళిపోండి బాబు మీరు అని మనం రాసుకున్నాం. ఏమన్నా మన కోరాలు గిరాలు ఏం లేవు సార్ అని చెప్పాలి. అవునా కాదా బాబు? అవునా కాదా? మన కోరం ఉందా? మరి 50 అంటున్నారే. సరేండి రైట్ రైట్. లోక్సభ వేరు, మన క్లాస్ వేరు. అదేనా రైట్. లోక్సభకు ఎంపీలు హాజరవ్వరు. హాజరైతే వాళ్ళకి తలకాయలు పలిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళంతా పార్లమెంట్ రిప్రజెంటేషన్ మాట్లాడుతుంటారు, అందులోనే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ జనాలకు అర్థంగా ఏం మాట్లాడుతున్నారు పెట్టుకోవడం. రాహుల్ బాబే జనరల్ పీపుల్ ఎట్టుంటారు మీకు అర్థం కదా? అనంత కాదంట, ఏం రామాయణంలోనే వెళ్ళిపోతారు. ఇప్పుడు క్వాలిటీ క్లాసులు మీకు చెప్తే వింటున్నారు. నేను బజార్లో పోయేవాళ్ళకి రాను ఫ్రీ క్లాసులు చెప్తాడే పొర నుంచి అనంత కాదంట. వాళ్ళకి నొప్పి కాదు. అట్లా వాళ్ళు కూడా పార్లమెంటరీ అఫైర్స్ అంటే అట్లా నొత్తి నొప్పి వేస్తారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, పార్లమెంట్ ఉంటుంది కదా, క్యాంటీన్ ఉంటుంది పార్లమెంట్ లో, చాలా గుడ్ టేస్ట్ ఉండే ఫుడ్ వండుతారు. అందుకే బిర్యానీ 5 రూపాయలు బిర్యానీ. అదే నీకు కాజు బజార్ అయితే బిర్యానీ 2500 నుంచి 10,000 ఉంటుంది. అట్లాంటి బిర్యానీ అక్కడ 5 రూపాయలకి ఇస్తారు. అదే కదా, ఇప్పుడు పెంచారేమో 10 రూపాయలకి నాకు తెలియదు, అయినా కూడా 10 రూపాయలు ఉంటుంది. చాయ్ రూపాయి, కాఫీ 1.5 రూపాయి, దోశ 2.5 రూపాయి ఇట్లా ఉంటుంది. అంటే జనాలు మీరు బయట హోటల్ మీ డబ్బులు తినేదానికన్నా ఇటు మీద తినేస్తే మంచిదా? తినేదానికి వచ్చిన ఎట్టా క్యాంటీన్కి వస్తాం, అడిగి ఆయన ఏం చేస్తున్నావే రాయే అని పిలుచుకో, ఇట్లా అప్పుడు కూర ఉండిపోతుంది. అందుకని అట్లా చేశారు జనాలు. ఆ ఫుడ్తోనే వస్తారేమో. అందుకనే ఎంపీ చూడండి ఎట్లుంటారు సున్నా మీరు ఎట్లో గట్లా అట్రాక్షన్ పెట్టుకున్నాడు. నేనైతే ఎంపీలుగా పొడి చేసే వాళ్ళకి పీస్ ఆరతో కాలని సరే రైట్. పోనీ అంటే పెడితే మంచిదంటారా కాదంటారా? మళ్ళీ ఇప్పుడు మన క్లాస్ లో డిగ్రీ హోల్డర్స్ ఉన్నారయ్యా, మంచి విజ్ఞతతో ప్రదర్శిస్తున్నారా లేదా? అదే డాక్టరేట్ ఉంటే మరింత ఉంటది. అనంట కాదంటరా, మంచి విజ్ఞానం కాదంటరా. అటంటప్పుడు కొంతమందికి రాజకీయాలు అంటే భలే ఇష్టం.
ఎందుకని? అందుకని సేవ చేయాలని కాదు. ఎస్ఆర్ నా అంటే కాదు. ఇట్లాంటప్పుడు మనకు క్వాలిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ తర్వాత గైర్ హాజర్ని అనుపస్థితి అంటారు. అనుపస్థితి, గైర్ హాజరు. పార్లమెంట్ సమావేశాలకు ఒక వ్యక్తి వరుసగా ఓకే 60 రోజులు గైర్ హాజరైతే వాడి సభ్యత్వం రద్దు అవుతుంది. రద్దయినట్టుగా సభాధ్యక్షులు ప్రకటిస్తారు. ఒక సభ్యుడు పార్లమెంట్ సమావేశాలకు వరుసగా కంటిన్యూస్లీ 60 days గానే అబ్సెంట్ అయితే వాడు ఎంపీ సభ్యత్వం రద్దు అయిపోతుంది. రద్దయినట్టుగా లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ ప్రకటిస్తారు. దానికి ఒక గైర్ హాజరు కమిటీ ఉంటుంది, అది నిర్ణయిస్తుంది. లాంఛనంగా అధికారికంగా వీళ్ళు అమలు చేస్తారు సభాధ్యక్షులు. సరే, ఒకటి 59 days అబ్సెంట్ అయ్యాడు, ఆ 60 days వాడు ప్రజెంట్ అయ్యాడు, అప్పుడు వాడి సభ్యత్వం రద్దు అవుతుందా? ఓకే, గమనించాలి. ఎందుకని వస్తువు ఎంత ఉండాలా? అలా ఇలా 59 days అబ్సెంట్ అయ్యి ఒకరోజు ప్రజెంట్ అయ్యాయి. ఒకటి చెప్పండి. ముస్టోడే సచిన్ టెండూల్కర్ కదా, రేఖ ఎవరు గర్ల్ ఫ్రెండ్? అమితాబ్ సింగ్ గర్ల్ ఫ్రెండే మామ, నాకు మీద కెమెరా ఫోకస్, ఈ మీద కెమెరా ఫోకస్ అలా రాష్ట్రంలో పెట్టి చూపించి న్యూస్ అనౌన్స్ చేశారు. ఆమె జయ బచ్చన్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరికి? రాష్ట్ర చైర్మన్ కి. తమాషా చేస్తుంటారా? ఏం రా పుస్తకం ఆపుకుంటున్నారా? మా మీద కెమెరా ఎక్స్పోజ్ చేస్తారు మీరు అని చెప్పి, సారీ మేడం అని చెప్పారు రాష్ట్ర సెక్రటరీ జనరల్. అంటే ఎందుకు జయ బచ్చన్ మీద అటు ఈ మీద ఫోకస్ చేస్తారు? ఎంపీ నెలసరి వేతనం 80,000 ఉంటుంది. ఒక భారత ప్రభుత్వ కార్యదర్శికి వచ్చే వేతనం లభిస్తుంది వాళ్ళకి. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమన్నా పార్లమెంట్ చేత కొత్త వేతన సవరణ చట్టాలు తీసుకుందాం చూడాలి. ఇప్పుడు మాత్రం ఎంత వస్తుంది? 80. లెట్ గుడ్. కొత్త సభ్యులకి అది వర్తిస్తుందా లేదా అనేది వీళ్ళు నిర్ణయిస్తారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ సంబంధించిన అంశాలు తెలుసుకోవాలి. మళ్ళీ వాడి పార్లమెంట్ అధికారుల విధులు, ఈ పార్లమెంట్ అధికారుల విధులు వాటి స్వార్థలు ఉంటాయి. వీటికన్నా ముఖ్యంగా లోక్సభ ప్రత్యేక అధికారాలు, రాష్ట్ర ప్రత్యేక అధికారాలు, ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు మధ్య సంబంధము, తేడాలు, నెక్స్ట్ పార్లమెంట్ లో వచ్చేటువంటి పదజాలు, అవి మోస్ట్ ఇంపార్టెంట్. పార్లమెంట్ కమిటీ అండ్ పార్లమెంట్ అధికార విధుల్లో సమ్ పర్సన్స్ ఇంపార్టెంట్, న్యాయాధికారులు మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ నుంచి ప్రశ్న అడుగుతుంటారు ఎక్కువగా. చూద్దాం. పార్లమెంటు అధికారాలు విధులు. దేని పేరు పార్లమెంట్? కేంద్ర శాసన నిర్మాణ శాఖ పేరు పార్లమెంట్. అలాంటప్పుడు పార్లమెంట్ యొక్క ప్రధాన విధి ఏమై ఉంటుంది? చట్టాలను రూపొందించడం, శాసనాధికారాలను అంటారు. అంతేనా కదా? ఎస్. కాబట్టి పార్లమెంట్ యొక్క ప్రధాన అధికారులు శాసనాధికారాలు. మరి పార్లమెంట్ అనేది ఏ అంశాల మీద చట్టాలను రూపొందిస్తుంది తెలుసుకోవాలి. ఇక్కడ కేంద్ర జాబితా ఉండదు. కేంద్ర జాబితా 100 అంశాలు ఉంటాయి. ఈ 100 అంశాల మీద చట్టాలు రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్ కి మాత్రమే ఉంటుంది, ఎవరికి ఉండదు. ఇక్కడ ఉమ్మడి జాబితా ఉంటుంది. ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉంటాయి. 52 అంశాలు. ఈ 52 అంశాల మీద తగిన చట్టాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖతో పాటుగా ఎవరికి ఉంటుంది? పార్లమెంట్ కి ఉంటుంది. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ అవశిష్ట అధికారాలు ఉంటాయి. అవశిష్ట అధికారాలు రెసిడ్యూరీ పవర్స్ అంటే ఏమి? అవశిష్ట అధికారాలు అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాలలో ఒక అంశం పేర్కొనబడకపోతే మిగిలిన అధికారాలు ఏమంటారు? అవశిష్ట అధికారాలు. ఈ అవశిష్ట అధికారాల మీద కూడా చట్టాలు ఎవరు రూపొందిస్తారు? పార్లమెంట్ రూపొందిస్తుంది. పార్లమెంట్ గమనించాలి. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర జాబితా అంశాల మీద కూడా పార్లమెంట్ చట్టాలను రూపొందిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడకూడదు మీరు. అందుకే కదా నాకు కోపం వచ్చేది. నువ్వు నిద్రపో, ఆ మధ్యలో కూడా ఒక ఆయన నిద్రపోతుండే. అంటే వీళ్ళ కారణాల వల్ల నిద్ర వస్తుంది వాళ్ళకి. తప్పేం కదా, అదే క్రైమా?
నిద్రపోవడం క్రైమ్ ఏమయ్యా? నేను రాత్రిపూట ఎవరైనా రాత్రిపూట చదువుకోవటాడు పిల్లడు పాపం నిద్రపోతాడు, సినిమా పెట్టాడు నిద్రపోతాడు కదా. సరేలే రైట్ రైట్ క్లాస్. రాష్ట్ర జాబితా ఉంది. రాష్ట్ర జాబితా మీద కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తగిన చట్టాలు రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్. ఏం ప్రత్యేక పరిస్థితులు ఎగ్జాంపుల్ చెప్తాను, 2-3. మన చాలా డీటెయిల్ గా మీకు కేంద్ర సంబంధాలలో వస్తాయి. కేంద్ర సంబంధాలు మళ్ళీ చెప్తాను డీటెయిల్ గా. రాష్ట్ర జాబితాలో ఏ ఆర్టికల్స్ ప్రకారం ఎప్పుడు పార్లమెంట్ చట్టాలు రూపొందిస్తాయి అనేది ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పినవి చెప్తున్నా. 352 ప్రకారం దేశంలో నేషనల్ దురస్థితి తీస్తే రాష్ట్ర జాబితా అంశాల మీద తగిన చట్టాలు ఎవరు రూపొందిస్తారు? పార్లమెంట్. 356 ప్రకారం ఒక రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ విధిస్తే, రాష్ట్రపతి పాలన విధిస్తే అప్పుడు రాష్ట్ర జాబితా అంశాల మీద తగిన చట్టాలు ఎవరు రూపొందిస్తారు? పార్లమెంట్. ఒకటి గమనించండి, కేంద్ర జాబితా కేంద్రానికి ఇచ్చారు, ఓపెన్ జాబితా అటు కేంద్ర రాష్ట్రానికి ఇచ్చారు. రాష్ట్ర చట్టంతో కేంద్రం వ్యతిరేకిస్తే కేంద్రమే చట్టమే అధికారం, అవశిష్ట అధికారం పార్లమెంట్ కి. రాష్ట్ర జాబితా పాప రాష్ట్రానికి ఇచ్చారంటే దాని మీద కూడా తగిన చట్టాలు రూపొందించే అధికారం అనేక సందర్భాలు ఎవరికి ఉంటుంది? పార్లమెంట్ ఉంటుంది. మరి ఏ సందర్భంలో రాష్ట్రం బ్రతకాలి కదా? అంటే కేంద్ర రాజ్యాంగం పరిశీలిస్తే, అంటే భారత రాజ్యాంగం పరిశీలిస్తే కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలలో శాసనాధికారాలు ఎవరికి అధికం? కేంద్రాన్ని, పార్లమెంట్. ఇది స్పష్టపరుస్తుందా లేదా మనకి? ఎస్. అప్పుడు ఇది సమాఖ్య లక్షణమా, ఏకేంద్ర లక్షణమా? అలా మీరు రాజ్యాంగంలో ఏ చాప్టర్ తీసుకున్నా ఏకకేంద్ర లక్షణాలు అట్లా కనిపిస్తుంటాయి. అది కూడా గమనించాలి. టోటల్ గా ఇది సెంట్రల్ డామినేటెడ్ ఫెడరలిజం. కాబట్టి కేంద్రం ఒకటి అధికారంలో ఉంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా వెళ్లి మనుగడ సాధించడానికి వీలుంటుందా? నో, నాట్ అట్ ఆల్. ఎప్పుడు సామరస్యపూర్వక ధోరణితోనే ఉండాలి, సర్దుబాటు ధోరణితోనే ఉండాలి, కోఆర్డినేషన్ తోనే పోవాలి. లేకపోతే చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది భవిష్యత్తులో. అది ఊరైనా గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్రంలో ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఆ ప్రజల సంక్షేమానికి ఆ ప్రభుత్వం కృషి చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య ఉండాలా లేదా యుద్ధాన్ని ప్రయత్నించాలా? సయోధ్య ఉండాలి. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ అంటాడు, అనంత కాదంటారు. కానీ నియంత్రణ చేసే అధికారం, ఓకే, ఆజమాయిషీ చేసే అధికారం లేదా అదుపు చేసే అధికారం అంటారు. కార్యనిర్వర్గం అంటే ఏది తెలుసుకోవాలి. రాష్ట్ర కేంద్ర అంటే కేంద్ర కార్యనిర్వర్గం. కాబట్టి కేంద్ర కార్యనిర్వర్గం అంటే ప్రధాని మరియు మంత్రి మండలి. వీళ్ళు తమ ప్రభుత్వ శాఖలను నిర్వర్తిస్తూ ఉంటారు. ప్రభుత్వ శాఖలు అంటే మీ మానవ వనరుల అభివృద్ధి శాఖ ఎవరు? స్మృతి ఇరానీ. రక్షణ శాఖ ఎవరు? ఆర్థిక శాఖ ఎవరు? హోంశాఖ ఎవరు? పట్టణాభివృద్ధి ఎవరు? అలా విమానయాన. ఈ శాఖలంటే ప్రభుత్వ శాఖ. ఈ శాఖల ద్వారా ప్రజల సంక్షేమానికి వాళ్ళు పాటుపడతారు. అర్థంగా? ఈ శాఖలు నిర్వర్తించేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది వ్యక్తిగత ప్రయోజనానికి, ఆర్థిక పక్షపాతానికి, బంధుప్రీతికి, అవకతవకలకు వీలు కల్పిస్తారు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఏ రాజా అనేటువంటి కమ్యూనికేషన్ శాఖ మంత్రి 1,76,000 కోట్ల కుంభకోణం పాల్పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల ప్రధానంగా వాళ్ళ మీద అనేక తీర్మానాలు ప్రవేశపెట్టి పార్లమెంట్ సభ్యులు వాళ్ళని ప్రశ్నించి, నియంత్రించి, ఆజమాయిషి చేసి వాళ్ళ ప్రభుత్వ అధికారం నుంచి అంటే మంత్రి పదవి నుంచి తొలగించడానికి వీలు కల్పిస్తుంటారు. అప్పుడు ఏ రాజా రాజీనామా చేశాడా లేదా? ఒక్కొక్క కుంభకోణానికి సంబంధించి కొంతమంది రాజీనామా చేశారా లేదా? గమనించారు. మీకు ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతున్నా. ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ అవినీతి అధికంగా ఉండేటువంటి రంగం ఏది? రక్షణ రంగం, సైన్యం. రెండో రంగం ఏది? రైల్వేస్. మూడో రంగం ఏది? బొగ్గు. అది ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫోర్త్ ఏది? ఇరిగేషన్, వాటర్ ప్రాజెక్ట్స్. అదగల ఇంకా అవినీతి లేకుండా జరగదు. అవునంటే కాదంట. అత్యంత అవినీతి అనేది అక్కడ జరుగుతుంది.
అట్లా. అది ఇప్పుడు కమ్యూనికేషన్స్ కూడా మళ్ళీ స్పెక్ట్రమ్. కాబట్టి అలా ఈ ప్రభుత్వ స్థాయిలో పార్లమెంట్ అనేది తీర్మానాలు, ఉప తీర్మానాలు, ప్రశ్నలు, ఉప ప్రశ్నలు, విశ్వాస అవిశ్వాస అవిశ్వాస తీర్మానం ద్వారా నియంత్రిస్తారు. ఈ తీర్మానాలన్నీ మళ్ళీ తెలుసుకోవాలి మనం. ఈ పార్లమెంటు అధికార విధులు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఇది ప్రత్యేకంగా మళ్ళీ రిపీట్ అవుతుంది చాలా డీటెయిల్డ్ గా. అది శాసన నియంత్రణ అంటారు. ప్రభుత్వం మీద శాసన నియంత్రణలో భాగంగా మళ్ళీ తెలుసుకోవాలి డీటెయిల్డ్ గా. రైట్. ఇప్పుడు ఆర్థిక అధికారాలు, పార్లమెంట్ యొక్క ఆర్థిక అధికారాలు తెలుసుకోవాలి. ప్రశ్న, భారతదేశంలో ఆర్థిక విధానమును ఎవరు నిర్ణయిస్తారు అనేది ప్రశ్న. భారతదేశంలో ఆర్థిక విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్, ప్లానింగ్ కమిషన్ అండ్ ఎన్డిసి అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, భారతదేశంలో ఆర్థిక విధానమును ఎవరు నిర్ణయిస్తారు ప్రశ్న అడిగారు. ఏది కరెక్ట్ అవ్వచ్చు? ఎవరు? పార్లమెంటా, ఫైనాన్స్ కమిషనర్? సరే, కాబట్టి ఆర్థిక అధికారాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఆర్థిక అధికారాలు, బడ్జెట్ ఉంది. బడ్జెట్ ను చర్చించి ఆమోదించే అధికారము ఎవరికి ఉంది? పార్లమెంట్. భారతదేశం యొక్క ఆర్థిక విధానం దేంట్లో ఉంటుంది? బడ్జెట్. అంతే కదా. బడ్జెట్ ను ఆర్థిక విధానాన్ని ఎవరు ఆమోదిస్తున్నారు? ఇక్కడ పార్లమెంట్ అని. అలా అట్టప్పుడు ఆర్థిక విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్. బడ్జెట్ ఎవరు నిర్ణయిస్తున్నారు, ఆమోదిస్తున్నారు? పార్లమెంట్. మీ బడ్జెట్ ఉంది, మీ బడ్జెట్ ను మీరు నిర్ణయించిన మీ ఫాదరా? మీ ఫాదర్. మీరు బిల్లు పెట్టుంటారు, బడ్జెట్ బిల్ అంటే ఏమి? నాన్న గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి. నాన్న గ్రూప్ 2 లో మంచి ఉద్యోగాలు ఉన్నాయి. మీకు తెలుసా? మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దారు, ఏసీటీఓ, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, చాలా మంచి ఉద్యోగాలన్నా. డిప్యూటీ తహసీల్దార్ అయితే మన తహసీల్దారు, మళ్ళీ మండలి మీద కంట్రోల్ ఉంటుంది మనకి, మన డివిజన్ కంట్రోల్ వస్తుంది, మళ్ళీ కలెక్టర్ అవ్వచ్చు. కలెక్టర్ అంటే జిల్లాకు కలెక్టర్ నాన్న, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అయిన జిల్లా కర్త, ఇస్ వార్డ్ ఇస్ లా. ఇట్లాంటి ఉద్యోగాలకి నేను వెళ్తున్నాను కోచింగ్ కి. అటు షెయిన్ అంట 18,000 ఉంది కోచింగ్ కి. అదే కదా. మళ్ళీ హాస్టల్ కు 4,000 రూపాయలు నెలకు, 4 నెలలు ఉండాలంట. 4 నెలల 16,000. అంతే కదా. పుస్తకాలు కొనుక్కోవాలన్నా చాలా పుస్తకాలు, ఎన్ని సబ్జెక్ట్స్, పాలిటీ, ఎకనమీ, హిస్టరీ, అవి ఇవి ఎంత. కాబట్టి దానికి ఒక 26,000 రూపాయలు. అంట. మళ్ళీ నా పాకెట్ మనీ 55 రూపాయలు, 150 రూపాయలు సరిపోతుంది. పాకెట్ మనీ 150 రూపాయలు. ఎందుకంటే ఛాయ్ 5 రూపాయలు కదా నాన్న. ఏదో మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు అంత ఛాయ్ అంతే. అట్ట ఇంకా పెన్నులు గిన్నెలు అన్ని నా జోబులు ఉన్నాయి, అవి సర్దుకుంటా. దాంతో ఏదో రీఫుల్స్ 4-5 తీసుకుంటే సరిపోతుంది. నా పాకెట్ మనీ తీసుకుంటా అని బిల్లు పెడతాడు వీడు. అదే అది వీడి బడ్జెట్. ఎవరి బడ్జెట్? నీ బడ్జెట్. దీన్ని ఎవరు శాంక్షన్ చేయాలా? నీ నాన్న, పేరెంట్ అంటే పార్లమెంట్. నువ్వెవరు? కార్యనిర్వహణ శాఖ, మంత్రిమండలికి ఎప్పుడు డబ్బులు అవసరం, ఎప్పుడు ఖర్చులు పెట్టుకోవడానికి. ఎట్ట ఖర్చులు పెట్టుకోవడానికి? అదే కదా. వీడి ఇన్స్టిట్యూషన్ మళ్ళీ ఇక్కడ ఎంత ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టు పుస్తకాలకి. కానీ 26 బిల్లు. 26 నెలల్లో 22,000 రూపాయలు వేసుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్ ఎంత పోతాడు? ఆడు ఏడా ఇంద్రబాద్ తీసుకెళ్తాడు, కొబ్బరి బాధ తాగిస్తాడు. ఈ డబ్బులన్నీ ఆ కొబ్బరి కూడా సరిపోయినాయి. గ్రూప్ రాలా. మన వినాన్ని వచ్చి సర్చ్ చేస్తాడు. ఏం చేస్తున్నారు? 20,000 కొబ్బరి పంట లేదా? కొబ్బరి పంట ఎక్కడి నుంచి రాబట్టుకోవాలంటే కొబ్బరి పంట. ఇది అర్థమైందా? అంటే మీరు పేరెంట్ అంటే పార్లమెంట్ నుంచి ఉద్భవిస్తుంది. ఎవరు? కార్యనిర్వహణ శాఖ. లోక్సభ నుంచి కాదు వచ్చేది. లోక్సభ విశ్వాసం ఉంటేనే కదా ప్రధానమంత్రి మండలి అధికారాన్ని ఏర్పాటు చేసేది. అట్ట మిమ్మల్ని కార్యనిర్వహణ అంటారు, మీ నాన్న వాళ్ళని పార్లమెంట్ అంటారు. మీరు ఎక్కువ బిల్లులు పెడతాంటారు, వాళ్ళు తగ్గించడానికి ప్రయత్నిస్తారు. అంటే కదా. ఎందుకని? మీ నాన్న కూడా వాళ్ళ నాన్నకి ఇట్లాంటి అబద్ధాలు చెప్పి ఆశ్చర్యకొచ్చుంటాడు ఆయన. అవునంటారు కాదంటారా? అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు.
ఇంట్లో పేరెంట్స్ కి అమ్మాయిలు ఎక్కువ అబద్ధాలు చెప్తారా, అబ్బాయిలు ఎక్కువ అబద్ధాలు చెప్తారు? మీరు బాగా మంచి పార్లమెంట్ దొరుకుతారు. అట్ సేమ్ టైం నెక్స్ట్ తర్వాత పన్నులను విధించాలన్నా, పన్నులను సవరించాలన్నా, మార్పులు చేయాలన్నా, పన్నులను రద్దు చేయాలన్నా అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్ కు మాత్రమే ఉంటుంది. అంటే మంత్రిమండలికి ఉండదు. పన్నులు విధించడం కానీ, సవరించడం కానీ, రద్దు చేయడం కానీ విత్ పర్మిషన్ ఆఫ్ పార్లమెంటే చేయాలనే అవి. కానీ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, పన్నులను పెంచే అధికారము ఎవరికి ఉంటుంది? పార్లమెంట్ ఉంటుందా, మంత్రిమండలికి ఉంటుందా? మంత్రిమండలి. మనం ఒక 60,000 బిల్లు పెట్టాము నాన్న దగ్గర, నాన్న 60,000 ఎందుకురా, 1,00,000 రూపాయలు ఎత్తుకొని పో అని చెప్తాను నాన్న. 60,000 బిల్లు పెడితే ఒక 40,000 ఇస్తాడు. అవునంటే కాదంటరా. అలా ఎప్పుడు కానీ పేరెంట్స్ ఆ యొక్క దీన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తారు. లేకపోతే గుడ్ పేరెంట్స్ కాదు వాళ్ళు. లేకపోతే వాళ్ళనే డైరెక్ట్ వచ్చి అన్ని కట్టేస్తారు. వాడు ఇంకా గుడ్ పేరెంట్ వాడు. ఖర్చులకి నీకు ఎంత కావాలంటే ఎంత ఇస్తాడు, 150 రూపాయలు కాదు, 15,000 ఇస్తాడు కావాలంటే. నీకు అదగల అట్ట స్వాతంత్రం పిల్లల్ని తమ అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. నిన్నే రేపు పొద్దున్నే అట అదగల చాలా గమనాపుడుకులు, ముఖ్యంగా అబ్బాయి. అంటే అబ్బాయిలు అంటే నేను కూడా ఇంక్లూడింగ్ అబ్బాయి కదా, గమనించాలి. నేను నాన్నకి చెప్తున్నానయ్యా, వాళ్ళ నాన్నకి ఇటు దొంగనా కొడుకు అంటున్నాను. కొడుకు దొంగ కూతులేం కాదు అవన్నీ కదా, యూజువల్ మన లాంగ్వేజ్ అది. సరే దొంగ మాటలు చెప్తే అట్టానే అర్థం అంతే, ఏం లేదు. సరే పన్నులు పెంచే అధికారం పార్లమెంట్ ఉంటుందా, మంత్రిమండలికి ఉంటుందా? మంత్రిమండలికి ఉంటుంది. మంత్రిమండలికి గమనించాలి. పన్నులు పెంచే అధికారం పార్లమెంట్ ఉంటుందా? ఉండదు. పార్లమెంట్ లో ప్రతిపక్షం కూడా ఉంటుంది. వీళ్ళు పన్నులు పెంచుతుంటే వాళ్ళు గమనం ఉంటారా? నో, సైకిల్ చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ తగిలిపెడతారు. అవునంటే కాదంట. నెక్స్ట్ పార్లమెంట్ అనుమతి లేకుండా కార్యనిర్వాహక శాఖ అంటే ప్రధాని మంత్రిమండలి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఒక్క పైసా కూడా డ్రా చేయలేదు. ఆర్థిక వనరులను వినియోగించుకోలేదు. కాబట్టి కార్యనిర్వాహక శాఖ లేదా మంత్రిమండలి భారత సంఘటిత నిధుల నుంచి డబ్బును డ్రా చేయాలి, ఆర్థిక వనరులను ఉపయోగించుకోవాలి అనగా ఎవరి అనుమతి ఉండాలి? పార్లమెంట్ అనుమతి ఉండాలి. పార్లమెంట్ అనుమతి లేకుండా ఒక్క పైసా కూడా డ్రా చేయడానికి ఉందా? లేదు. గమనించాలి. అలాంటప్పుడు ఆర్థిక వ్యవహారాలు పార్లమెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కాకపోతే కార్యనిర్వాహక శాఖ ఉంటుంది, ప్రధాని మంత్రిమండలి. వాళ్ళకి లోక్సభలో మెజారిటీ ఉంటుంది. ఆ మెజారిటీతో దాన్ని అందరూ తొక్కేస్తారు, అంతే కదా. కాబట్టి ఆర్థిక వీళ్ళకు బడ్జెట్ కు అంత ఎంత మెజారిటీ ఉండాలి? సింపుల్ మెజారిటీ. నరేంద్ర మోడీకి ఉందా లేదా? ఉంది. ఈయన ఎస్ అంటే ఎవరైనా బీజేపీ నో అంటారా? నో. కాబట్టి అంత పార్లమెంట్ ఆ మెజారిటీతో తొక్కేస్తుంటది కార్యనిర్వాహక శాఖ. ఓకే, గమనించాలి. రైట్. నెక్స్ట్ ఎన్నిక అధికారాలు, ఎలక్టివ్ పవర్స్. కాబట్టి పార్లమెంట్ లో ఎలాంటి ఎన్నిక అధికారాలు ఉంటాయో తెలుసుకోవాలి. ఎలాంటి ఎన్నిక అధికారాలు చూడండి. ఎన్నిక అధికారాలు అంటే రాష్ట్రపతి ఉన్నారు, భారత రాష్ట్రపతి. భారత రాష్ట్రపతిని ఎవరు ఎన్నిక చేస్తారు? ఎలక్ట్రల్ కాలేజ్. ఈ ఎలక్ట్రల్ కాలేజ్ లో పార్లమెంట్ అనేది అంతర్భాగం కాదా? అంతర్భాగం కాదా? అంతర్భాగమే. మరి అలాంటప్పుడు రాష్ట్రపతిని ఎన్నిక చేసే ఎలక్ట్రల్ కాలేజ్ లో ఇది భాగస్వామ్యం ఉంటే అప్పుడు రాష్ట్రపతిని ఇది ఎన్నిక చేస్తున్నా ఎన్నిక చేయనట్ల? ఎన్నిక చేస్తున్నట్టు. కాబట్టి పార్లమెంట్ రాష్ట్రపతిని ఎన్నిక చేస్తారు. సరే, ఇక్కడ ఉపరాష్ట్రపతి ఉన్నారు. ఉపరాష్ట్రపతిని కూడా ఎలక్ట్రల్ కాలేజ్ ఎన్నిక చేస్తుంది. ఎలక్ట్రల్ కాలేజ్ కంప్లీట్ గా ఎవరితో నిండి ఉంటుంది? పార్లమెంట్. కాబట్టి పార్లమెంట్ ఎలక్ట్రల్ కాలేజ్ కి ఏర్పడి ఉపరాష్ట్రపతిని ఎన్నిక చేస్తుంది. అవునంటే కాదంటారా? ఎస్. నెక్స్ట్ ప్రధాని ఉన్నారు. ప్రధానిని ఎవరు ఎన్నిక చేస్తారు? లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటా? లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటా? లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటా?
ఏది కాదు. ఎందుకు కాదు? ఎన్నిక అనేది ప్రధానికి ఉండదు. అది చెప్పాలి ముందు. అవన్నీ కాదు సార్, ప్రధానికి ఎన్నిక లేదు అని చెప్పాలి. మరి ఏముంది? నియామకం. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఎవరు వంటి వాళ్ళు నియమిస్తారా? నియమించరు. ఎట్లాంటి నియమిస్తారు? లోక్సభలో విశ్వాసం కల నాయకునే నియమిస్తారు, అంతే కదా. అలా కాబట్టి ప్రధానికి ఎన్నిక అనేది ఉండదు, గమనించాలి. ఒకవేళ అట్లాంటి క్వశ్చన్ అడిగితే ఏది కాదనే సమాధానం కరెక్ట్ అవుతుంది. అంతే. కాబట్టి ప్రధానికి లోక్సభలో విశ్వాసం ఉంటేనే అతను ప్రధానిగా నియమించబడతాడు కదా, అది ఎన్నిక అనుకోకూడదు. లోక్సభ విశ్వాసం ఉండేవాడిని ప్రధానిగా నియమిస్తారు రాష్ట్రపతి. మన విశ్వాసం నిరూపించుకుని కూడా ఆయనకి డౌట్ ఉంటే అడుగుతాడు. డౌట్ ఉంటే అడుగుతాడా అంట. డౌట్ ఎప్పుడు ఉంటుంది? పార్టీలో చీలిక, కుటుంబంలో చీలిక వస్తే. అంతేనా కాదా? అలా. కాబట్టి నెక్స్ట్ తర్వాత ప్రధానికి ఎన్నిక ఉంటుందా? ఉండదు. సరే, పార్లమెంటరీ కమిటీలు ఉంటాయి. పార్లమెంటరీ కమిటీ, ఈ పార్లమెంటరీ కమిటీలకు సభ్యులను ఎవరు ఎన్నిక చేస్తారు? పార్లమెంటే. పార్లమెంటరీ కమిటీలకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్ ఇట్లాంటి కమిటీలకు సభ్యులను ఎవరు ఎన్నిక చేస్తారంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ లో సభాధ్యక్షులు ఉంటారు. లోక్సభకు వచ్చి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, రాజ్యసభకు వచ్చి డిప్యూటీ చైర్మన్. చైర్మన్ ఆల్రెడీ వచ్చాడు కాబట్టి ఇక్కడ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లోక్సభ సభ్యులు, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ సభ్యులు సభా కార్యక్రమాల నిర్వహణకు ఎన్నిక చేస్తారు. చేస్తాను అలా. కాబట్టి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్, వీళ్ళందరినీ ఎవరు ఎన్నిక చేస్తారు? ఎవరు? పార్లమెంట్. ఫస్ట్ టైం చూడండి, పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి భిన్నత్వాన్ని గుర్తించాడు. అంతేనా? పార్లమెంట్ ఎన్నికకి సంబంధించి భిన్నత్వాన్ని గుర్తించాడు. ఒకటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటరీ కమిటీ సభ్యులు, ప్రధాని. ఏది? ప్రధాని. ఎందుకని? ఈ ముగ్గురిని కూడా ఎవరు ఎన్నిక చేస్తారు? పార్లమెంట్. అంతే కదా. దీనికి ఆన్సర్ రావాలంటే ముందే నేను ఏదో జాగ్రత్త పడి ఉండాలి. అంతే కదా. అది చెప్పలేదనుకో మీరు ఎంత చెప్పినా కూడా ఇది కాదు. మీకు ముందే చెప్పుకుంటాడు అక్కడ ప్రధాని చెప్పేటప్పుడు ప్రధానికి ఎన్నిక ఉండదు, ముఖ్యమంత్రి ఎన్నిక ఉండదు. ఎంత చెప్పినా పిల్లవాళ్ళకి మాటికి చెప్తుంటే తప్ప గుర్తుండదు. అవునంట కాదంటారా? చిన్నపిల్లలకి మనం ఎంత అంటే అట్లా ఉపదేశాలు చేస్తాం, వాళ్ళు వాటిని పాటిస్తారా? పాటించరు. కాబట్టి స్టూడెంట్స్ కూడా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు, సబ్జెక్ట్ నిపుణులు. వీరికి ఎంత చెప్పినా కూడా మర్చిపోతుంటారు. అవునయా? గమనించాలి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కి స్టూడెంట్స్ కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. మనకి చిల్డ్రన్స్ ఉంటారు ఇంట్లో, వాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాడు ఏం చేసినా కూడా వీళ్ళు మాటికి వాళ్ళు గుర్తు చేస్తూ ఉండాలి. దాన్ని మనసుగా తీసుకుని వాళ్ళు కొట్టకూడదు. అవునయా?